ఏలూరు జిల్లా ముసునూరులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు కొద్దిగా వెనకబడ్డాం. ఆ ఫ్యామిలీ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎస్పీబీ పట్టాభిరామారావు గారు ఆ రోజు కేంద్రంలో మంత్రిగా ఉండడం, వీళ్ళ చిన్న తాత సత్యనారాయణ గారు మళ్ళీ ఎన్డీఏలో వాజ్పేయి గవర్నమెంట్లో మంత్రిగా పనిచేయడం, అదే మరి వాళ్ళు ఎప్పుడో షుగర్ ఫ్యాక్టరీ పెట్టి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న చరిత్ర. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఒక మంచి సంస్థకు శ్రీకారం చుట్టాడు. ఈరోజు మీరు ఒకసారి చూసి 2014లో ప్రారంభించారు. ఎగ్జాక్ట్గా 11 సంవత్సరాలు. ఈరోజు అతి పెద్ద పాప్కార్న్ మ్యాచ్ ఉత్పత్తిదారులుగా ఈరోజు తయారైందంటే మనస్ఫూర్తిగా ఆ యొక్క ఫ్యామిలీ జీన్స్లో ఉంది, లెగసీలో ఉంది, ఆంటర్ప్రైజింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి చాలా తొందరలో షార్ట్ టైంలో దాన్ని సక్సెస్ చేశాడు. దీన్ని ఎప్పుడూ నేను అంటూ ఉంటాను, మామూలుగా ఆలోచిస్తే మామూలు జీవితాలే గడుపుతాం. ప్రతి ఒక్క పని కూడా వినూత్నంగా చేయాలి, ఇన్నోవేటివ్గా చేయాలి, అప్పుడే సాధ్యమవుతుంది. దానికి ఇది ఒక ఉదాహరణ. దేశంలో 17,500 మంది రైతులతో దాదాపు 40,000 ఎకరాల్లో వేశారు. 11 సంవత్సరాల్లో 8 రాష్ట్రాలకు వెళ్ళారు. ఇది మామూలు చిన్న విషయం కాదు. ఇక్కడుండే ప్లాంట్ మీరు చూస్తే 29 టన్నుల సామర్థ్యంతో ఏషియాలోనే అతి పెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారంటే అది వారి యొక్క ఆలోచన విధానం, వారు చేసినటువంటి ఒక ఇన్నోవేషన్. ఈరోజు ఇక్కడ చేసింది దేశంలో 3,400 సినిమా థియేటర్లో సరఫరా చేస్తున్నారు. 11 సంవత్సరాల్లో 69% వాటా సాధించారు. రేపు రాబోయే రోజుల్లో 70-80% వెళ్తారు. నాకు అనుమానం లేదు. పాప్కార్న్ అంటానే గుర్తొచ్చేది ఈ ముసునూరు గుర్తొస్తుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ చూస్తే యాంత్రీకరణ, విత్తనాలు, సాగులో సాంకేతికత, కొనుగోలు ధరలు నిర్ణయించడం, నేరుగా వాట్సాప్ గ్రూపులు పెట్టి బ్యాంక్ అకౌంట్లు పెట్టి నేరుగా రైతులకు బ్యాంకుల్లో డబ్బులు వేయడం. ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన పని లేదు. ఒక్కసారి ఈ కంపెనీతో కానీ ఎంఓయూ చేసుకుంటే ఇంకా తిరుగు ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది ఈ కంపెనీ యొక్క విశిష్టత. 11 ఏళ్లకు మునుపు మన దేశంలో అమ్ముడైన ప్రతి పాప్కార్న్ కోన్పై ఖర్చు చేసిన డబ్బులన్నీ 70% పైగా బ్రెజిల్, అర్జెంటీనాకి వెళ్ళాయి. ఈరోజు ఆ 70% మన రైతులకే చేరుతా ఉంది. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే దేశానికి 125 మిలియన్ అమెరికన్ డాలర్సు ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా ఆదా అయింది. 11 ఏళ్లలో పాప్కార్న్ మొక్కజొన్న ఉత్పత్తి వాటా 30% నుంచి 65%కి పెరిగింది. ఇదన్నీ చూసిన తర్వాత నాకు ఏమాత్రం వారు అన్నారు ఇప్పుడు మాట్లాడుతూ, ఏషియా మార్కెట్ అంతా క్యాప్చర్ చేస్తామని. ఏషియా మార్కెట్ కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకి ఇక్కడ తయారు చేసిన పాప్కార్న్ పంపించే బాధ్యత మీది. మీరు అనుకుంటే 11 ఏళ్ళు చేశారు, ఇంకొక 10-15 ఏళ్లలో గ్లోబల్ మార్కెట్ అన్ని కంట్రీస్ కూడా క్యాప్చర్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే ఉపరాష్ట్రపతి గారు అంటున్నారు,
మంచి ఆలోచన. నేను కూడా మాట్లాడతాను రైల్వే మినిస్టర్తో. ఇక్కడ ఉత్పత్తి చేసిన పాప్కార్న్ని అదే సమయంలో అరకు కాఫీని ఎక్కడ రైల్వే స్టేషన్లు అన్నీ పెడితే ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ తాగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వికసిత్ భారత్ ఈరోజు మనందరం కూడా ఆలోచిస్తున్నాం. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే అరకు కాఫీ కానీ, ఇక్కడ పాప్కార్న్ కానీ, కొండవీటి బొమ్మలు కూడా మీరు చూశారు, ఎద్దల బండి కూడా. ఇవన్నీ స్వదేశీ. ఇది మన ప్రధానమంత్రి కోరుకునే విధానం. తప్పకుండా స్వదేశీ విధానంతో మనం అందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయంలో అనేక మోడల్స్ రావాలి. ఈ విషయంలో నేను అందరినీ కోరుతున్నా. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంట్రప్రెన్యూర్గా చూడాలనేది మా విధానం. వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేసి